అందరికీ నమస్కారం. ముందుగా వృషభ రాశి వారికి ఒక అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. మీలో చాలామంది గత కొన్ని రోజులుగా, బహుశా కొన్ని నెలలుగా ఎన్నో రకాల మానసిక క్షోభలు, తీరని ఆర్థిక ఇబ్బందులు, ఎడతెగని కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్, ఏదో తెలియని భయం మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఏదో ఒక ఆటంకం రావడం, చేతిలో 10 రూపాయలు కూడా నిలవకపోవడం, కష్టపడి సంపాదించిన డబ్బులు వచ్చినట్లుగా ఏదో ఒక అనవసరమైన దానికి, ముఖ్యంగా ఆస్పత్రి ఖర్చులకు లేదా అనుకోని విపత్తులకు ఖర్చయిపోవడం మీరు చూస్తూనే ఉన్నారు. ఇంట్లో ప్రశాంతత పూర్తిగా కరువై ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయానికి గొడవలు రావడం, మనశ్శాంతి కరువవ్వడం లాంటి ఎన్నో సమస్యలతో మీరు సతమతమవుతున్నారు కదా. ఎవరికైనా మంచి చేద్దామని మీరు 2 అడుగులు ముందుకు వేస్తే అది కాస్తా మీకు ఎదురు తిరిగి మీకే చెడ్డ పేరు తీసుకురావడం ఈ మధ్యకాలంలో మీరు తరచుగా గమనించే ఉంటారు. అయితే మీకొక అద్భుతమైన శుభవార్త ఏమిటంటే, ఈ కష్టాలన్నింటికీ ఒక ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. ఈ జూన్ 29వ తేదీన రాబోతున్న ఏరువాక పున్నమి మీ జీవితంలోకి ఒక అద్భుతమైన శక్తిని, ఒక కొత్త మార్పుని తీసుకురాబోతోంది. ఈ ఏరువాక పున్నమి అనేది కేవలం క్యాలెండర్లో వచ్చే మరో మామూలు పౌర్ణమి కాదు. ప్రకృతిపరంగానూ జ్యోతిష్య శాస్త్రపరంగానూ ఎంతో విశిష్టమైన, ఎంతో శక్తివంతమైన రోజు. ఈ వీడియోలో నేను చెప్పబోయే చిన్న ఎర్రటి మూట పరిహారం మీరు ఈ ఏరువాక పౌర్ణమి రోజున మాత్రమే చేస్తే విశేష ఫలితం ఉంటుందని చెబుతారు. దానికి ముందు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో దరిద్రాన్ని కొని తెస్తాయి. మీరు లక్షల రూపాయల పూజలు చేసినా సరే, నేను చెప్పబోయే ఈ 2 రకాల వస్తువులు మీ ఇంట్లో ఉంటే మహాలక్ష్మి గుమ్మం దగ్గర నుంచే వెనక్కి తిరిగి వెళ్తుందని మన పెద్దలు శాస్త్రాలలో స్పష్టంగా చెబుతారు. ఆ దరిద్రదేవత మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుని మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. కాబట్టి ఆ 2 రకాల వస్తువులు ఏమిటి, వాటి వల్ల కలిగే అశుభ ప్రభావం ఏమిటి, మరియు ఈ ఏరువాక పున్నమి రోజున మీరు చేసుకోవాల్సిన ఆ ఎర్రటి మూట పరిహారం ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చాలా వివరంగా, మీకు సులభంగా అర్థమయ్యేలా చెబుతాను. కాబట్టి వీడియోని ఎక్కడా మధ్యలో వదిలేయకుండా చివరి వరకు చాలా ఓపికగా చూడండి. ఇక అసలు విషయానికి వెళ్లే ముందు మీ అందరికీ నాదొక చిన్న మనవి. దయచేసి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలాగే ఈ వీడియోను మీ బంధువులకు, స్నేహితులకు, మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపులలో తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడి వారి కష్టాలు తీరితే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. ఇకపోతే కింద కామెంట్స్ సెక్షన్లో మీ సమస్యలు ఏమిటో, మీరు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఏమాత్రం మొహమాట పడకుండా మనసు విప్పి చెప్పండి. మన పెద్దలు ఒక గొప్ప మాట అంటారు. మనసులో ఉన్న బాధను, కష్టాన్ని అలా గుండెల్లోనే దాచుకుని లోలోపల కుమిలిపోయేదానికంటే దాన్ని బయటకు పంచుకుంటే సగం భారం తగ్గిపోతుందని. మీకు వచ్చిన కష్టం గురించి, మీకున్న ఆర్థిక ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యల గురించి కింద కామెంట్స్లో వివరంగా రాయండి. అలా రాయడం వల్ల మీ మనసుకి ఒక రకమైన ప్రశాంతత దొరుకుతుంది. గుండె మీద ఉన్న బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది. అంతేకాదు, మీ కామెంట్స్ చదివిన వారు మీకోసం ప్రార్థించవచ్చు లేదా మీలాంటి కష్టాలే పడుతున్నవారు మీకు తోడుగా నిలబడవచ్చు. మనం ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగితే ఎలాంటి కష్టాన్నైనా ఇట్టే జయించవచ్చు. కాబట్టి మొహమాట పడకుండా మీ బాధలను కామెంట్స్లో పంచుకోండి. భగవంతుడి దయ వల్ల ఆ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోవాలని నేను కూడా నా మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటాను. వృషభ రాశి వారి గురించి కొద్దిగా మాట్లాడుకుంటే, మీరు సహజంగానే చాలా మంచివారు. ఎదుటివారి కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోయే స్వభావం మీది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ దగ్గర లేకపోయినా సరే వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని తాపత్రయపడే గొప్ప మనస్సు మీ సొంతం. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఒక పక్క అప్పుల వాళ్ల ఒత్తిడి, మరోపక్క రోజురోజుకు పెరుగుతున్న ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు ఇలా ఒకదాని వెంట ఒకటి వరుసపెట్టి వచ్చి మిమ్మల్ని ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాయి. ఇదంతా మీ కర్మ అనుకుని మీరు బాధపడుతూ ఉండొచ్చు. కానీ నిజానికి ఇదంతా గ్రహాల చలనం వల్ల, అలాగే మన ఇంట్లో మనకు తెలియకుండానే మనం చేసుకుంటున్న చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఏర్పడే ప్రతికూల వాతావరణం అని మీరు గుర్తించాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం, మన ఇంట్లో ఉండే వస్తువులు మన జీవితం మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అందుకే నేను మరీ చెబుతున్నాను. ఈ జూన్ 29న వచ్చే ఏరువాక పున్నమి మీకొక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది.
జ్యేష్ఠమాసంలో వచ్చే ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని, అలాగే ఏరువాక పున్నమి అని పిలుచుకుంటారు. మన కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా కృష్ణా జిల్లా లాంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో, పల్లెటూళ్లలో ఈ ఏరువాక పౌర్ణమి నాడు రైతులు భూమాతకు ఎంత భక్తితో మొక్కుకుంటారో, పశువులను ఎంత అందంగా అలంకరిస్తారో మనం చూస్తూనే ఉన్నాం. వర్ష ఋతువు ప్రారంభానికి సూచికగా భూమిని దున్ని వ్యవసాయ పనులను లాంఛనంగా ప్రారంభించే అత్యంత పవిత్రమైన రోజు ఇది. భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ సిరి సంపదలు కలగాలని కోరుకునే పండుగ ఇది. ప్రకృతి అంతా కూడా ఒక కొత్త ఉత్తేజంతో నిండి ఉండే సమయం ఇది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఈ పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణ కళలతో వికసించి ఉంటాడు. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. చంద్రుడు మనస్సుకు కారకుడు. అలాగే లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మథనంలో చంద్రుడితో పాటు పుట్టడంతో పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల అత్యంత విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ జూన్ 29వ తేదీన గ్రహస్థితులు కూడా వృషభరాశి వారికి చాలా అనుకూలంగా మారబోతున్నాయి. అయితే దేవుడు మీకు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది. కానీ మీ ఇంట్లో ఉన్న వాతావరణం ఆమెను ఆహ్వానించే విధంగా ఉందా అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మనం ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా శరీరం శుభ్రంగా లేకపోతే ఎలాగైతే కంపు కొడుతుందో, అలాగే మనం ఎన్ని పూజలు చేసినా ఇంట్లో దరిద్రశక్తి తాండవిస్తుంటే ఆ పూజల ఫలితం మనకు ఎప్పటికీ దక్కదు. అసలు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ముందుగా ఆ ఇంటిని పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని బయటకు పంపించాలి. మరి ఆ దరిద్రాన్ని ఇంట్లో పెంచి పోషిస్తున్న ఆ 2 రకాల వస్తువులేవిటో ఇప్పుడు చూద్దాం. ఈ రెండింటిలో మొదటిది పగిలిన వస్తువులు. అవునండి, మన ఇంట్లో అసంకల్పితంగా ఉండిపోయే పగిలిన అద్దాలు, పగిలిన దేవుని పటాలు, పగుళ్ళు ముచ్చిన గాజు పాత్రలు, బీటలు వారిన టీ కప్పులు లేదా ప్లేట్లు, ఇవన్నీ ఈ మొదటి కోవలోకి వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం అనేది ఇంట్లో దరిద్రశక్తిని అత్యంత వేగంగా ఆకర్షిస్తుంది. చాలా ఇళ్లల్లో నేను గమనించిన విషయం ఏమిటంటే, అద్దం ఒక మూల కొద్దిగా పగిలినా లేదా దానికి చిన్న పగుళ్ళు వచ్చినా దాన్ని అలాగే వాడేస్తుంటారు. పగిలిపోయిన అద్దంలో ముఖం చూసుకోవడం అనేది ఎంత అశుభమో చాలామందికి తెలియదు. మన ఇంట్లో అద్దం అనేది మన ప్రతిబింబాన్ని మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసాన్ని కూడా చూపిస్తుంది. ఉదయం నిద్రలేవగానే పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే ఆ రోజంతా ఏదో తెలియని చిరాకు, అకారణంగా కోపం రావడం మీరెప్పుడైనా గమనించారా? ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. పగిలిన వస్తువుల చుట్టూ భయంకరమైన దోష ప్రభావం పేరుకుపోతుంది. అలాగే దేవుని గదిలో అద్దం పగిలిపోయిన ఫోటోలున్నా లేదా పగుళ్ళు వచ్చిన గాజు సీసాలు, వంటగదిలో అంచులు విరిగిపోయిన పాత్రలున్నా వాటిని వెంటనే తొలగించాలి. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఇది ఎప్పుడో కొన్నది, సెంటిమెంట్ వస్తువను లేదా తరువాత ఎప్పుడైనా అతికించి వాడుకుండాలే అను వాటిని ఇంట్లో ఏదో ఒక మూల దాచిపెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు లక్షల రూపాయల పూజలు చేసినా, వందల రకాల వ్రతాలు చేసినా సరే, ఈ పగిలిన వస్తువులు మీ ఇంట్లో ఉంటే మహాలక్ష్మి గుమ్మం దగ్గర నుంచే వెనక్కి తిరిగి వెళుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈరోజే మీ ఇల్లంతా ఒకసారి వెతకండి. ఎక్కడైనా పగిలిన అద్దాలు కానీ, పగిలిన ప్లేట్లు, అంచులు పోయిన కప్పుల్లాంటివి ఉంటే వాటిని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తీసి చెత్తబుట్టలో పారేయండి. దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుని సిరి సంపదలు రావాలంటే అది ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక 2వ రకం వస్తువులు ఏమిటంటే పనికిరాని నిల్వ వస్తువులు. ఈ కోవలోకి ముఖ్యంగా వచ్చేవి ఆగిపోయిన గడియారాలు, తుప్పుపట్టిన ఇనుప సామాన్లు మరియు వాడకుండా మూలన పడేసిన చిరిగిన బట్టలు. గడియారం అనేది కాలానికి, మన జీవితంలో అభివృద్ధికి ప్రతీక. ఇంట్లో గోడ గడియారం ఆగిపోయిందంటే ఆ ఇంట్లో ఉన్న వారి అభివృద్ధి కూడా ఆగిపోయిందని, వాళ్ళ అదృష్టం అక్కడితో నిలిచిపోయిందని అర్థం. చాలా ఇళ్లల్లో నేను గమనించిన విషయం ఏమిటంటే, అద్దం ఒక మూల కొద్దిగా పగిలినా లేదా దానికి చిన్న పగుళ్ళు వచ్చినా దాన్ని అలాగే వాడేస్తుంటారు. పగిలిపోయిన అద్దంలో ముఖం చూసుకోవడం అనేది ఎంత అశుభమో చాలామందికి తెలియదు. మన ఇంట్లో అద్దం అనేది మన ప్రతిబింబాన్ని మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసాన్ని కూడా చూపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే ఆ రోజంతా ఏదో తెలియని చిరాకు, అకారణంగా కోపం రావడం మీరెప్పుడైనా గమనించారా? ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. పగిలిన వస్తువుల చుట్టూ భయంకరమైన దోష ప్రభావం పేరుకుపోతుంది. అలాగే దేవుని గదిలో అద్దం పగిలిపోయిన ఫోటోలున్నా లేదా పగుళ్ళు వచ్చిన గాజు సీసాలు, వంటగదిలో అంచులు విరిగిపోయిన పాత్రలున్నా వాటిని వెంటనే తొలగించాలి.
కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఇది ఎప్పుడో కొన్నది, సెంటిమెంట్ వస్తువనో లేదా తరువాత ఎప్పుడైనా అతికించి వాడుకుండాన్లే అనో వాటిని ఇంట్లో ఏదో ఒక మూల దాచిపెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు లక్షల రూపాయల పూజలు చేసినా, వందల రకాల వ్రతాలు చేసినా సరే, ఈ పగిలిన వస్తువులు మీ ఇంట్లో ఉంటే మహాలక్ష్మి గుమ్మం దగ్గర నుంచే వెనక్కి తిరిగి వెళుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈరోజే మీ ఇల్లంతా ఒకసారి వెతకండి. ఎక్కడైనా పగిలిన అద్దాలు కానీ, పగిలిన ప్లేట్లు, అంచులు పోయిన కప్పుల్లాంటివి ఉంటే వాటిని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తీసి చెత్తబుట్టలో పారేయండి. దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుని సిరి సంపదలు రావాలంటే అది ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక రెండవ రకం వస్తువులు ఏమిటంటే పనికిరాని నిల్వ వస్తువులు. ఈ కోవలోకి ముఖ్యంగా వచ్చేవి ఆగిపోయిన గడియారాలు, తుప్పుపట్టిన ఇనుప సామాన్లు మరియు వాడకుండా మూలన పడేసిన చిరిగిన బట్టలు. గడియారం అనేది కాలానికి, మన జీవితంలో అభివృద్ధికి ప్రతీక. ఇంట్లో గోడ గడియారం ఆగిపోయిందంటే ఆ ఇంట్లో ఉన్నవారి అభివృద్ధి కూడా ఆగిపోయిందని, వాళ్ళ అదృష్టం అక్కడితో నిలిచిపోయిందని అర్థం. చాలా ఇళ్లల్లో నేను గమనించిన విషయం ఏమిటంటే అద్దం ఒక మూల కొద్దిగా పగిలినా లేదా దానికి చిన్న పగుళ్ళు వచ్చినా దాన్ని అలాగే వాడేస్తుంటారు. పగిలిపోయిన అద్దంలో ముఖం చూసుకోవడం అనేది ఎంత అశుభమో చాలామందికి తెలియదు. మన ఇంట్లో అద్దం అనేది మన ప్రతిబింబాన్ని మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసాన్ని కూడా చూపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే ఆ రోజంతా ఏదో తెలియని చిరాకు, అకారణంగా కోపం రావడం మీరెప్పుడైనా గమనించారా? ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. పగిలిన వస్తువుల చుట్టూ భయంకరమైన దోష ప్రభావం పేరుకుపోతుంది. అలాగే దేవుని గదిలో అద్దం పగిలిపోయిన ఫోటోలున్నా లేదా పగుళ్ళు వచ్చిన గాజు సీసాలు, వంటగదిలో అంచులు విరిగిపోయిన పాత్రలున్నా వాటిని వెంటనే తొలగించాలి. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఇది ఎప్పుడో కొన్నని, సెంటిమెంట్ వస్తువనో లేదా తరువాత ఎప్పుడైనా అతికించి వాడుకున్నాళ్లే అనో వాటిని ఇంట్లో ఏదో ఒక మూల దాచిపెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు లక్షల రూపాయల పూజలు చేసినా, వందల రకాల వ్రతాలు చేసినా సరే, ఈ పగిలిన వస్తువులు మీ ఇంట్లో ఉంటే మహాలక్ష్మి గుమ్మం దగ్గర నుంచే వెనక్కి తిరిగి వెళుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈరోజే మీ ఇల్లంతా ఒకసారి వెతకండి. ఎక్కడైనా పగిలిన అద్దాలు కానీ, పగిలిన ప్లేట్లు, అంచులు పోయిన కప్పుల్లాంటివి ఉంటే వాటిని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తీసి చిత్తబుట్టలో పారేయండి. దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకొని సిరి సంపదలు రావాలంటే అది ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇలా మీ ఇంట్లో ఉన్న ఈ 2 రకాల దరిద్రపు వస్తువులన్నీ తీసేసిన తర్వాత మీరు అసలైన ఎర్రటి మూట పరిహారాన్ని జూన్ 29 ఏరువాకు పున్నమి రోజున ఆచరించాల్సి ఉంటుంది. నేనిప్పుడు చెప్పబోయే ఈ పరిహారం మీరు చాలా భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో చెయ్యాలి. దేవుడి మీద సంపూర్ణ భారం వేసి, తల్లి మహాలక్ష్మి, ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టాలు చాలు, ఇక నా ఇంట్లోకి దయచేసి అమ్మా అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ పరిహారం చేయండి. జూన్ 29 ఉదయాన్నే సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవండి. ఉదయం 4:30 నుండి 5:30 మధ్యలో నిద్రలేవడం చాలా శ్రేయస్కరం. లేచిన వెంటనే 2 చేతులు చూసుకుని మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఆ తర్వాత ఇంటిని, వాకిలిని శుభ్రంగా కడిగి పసుపు నీళ్లు చల్లి బియ్యం పిండితో అందమైన ముగ్గులు వేయండి. గుమ్మానికి 2 వైపులా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే గుమ్మానికి మామిడి ఆకుల తోరణం తప్పకుండా కట్టండి. ఇదంతా మీ ఇల్లును ఆ మహాలక్ష్మికి స్వాగతం పలికేలా ముస్తాబు చేయడం అన్నమాట. ఆ తర్వాత మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా కళ్ళుప్పు, అంటే రాళ్ల ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకుని తలస్నానం చేయండి. ఉప్పు అనేది మన ఒంటికి పట్టిన దోష ప్రభావాన్ని తీసేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈ ఉప్పు నీటితో స్నానం చేయగానే మీ శరీరంలో, మీ మనస్సులో ఉన్న భారం, అశాంతి అంతా కుట్టుకుపోయినట్లు ఒక సరికొత్త ఉత్సాహం మీలో వస్తుంది. స్నానం ముగిసిన తర్వాత ఉతికి ఆరవేసిన శుభ్రమైన బట్టలు వేసుకోండి. వీలైతే తెలుపు లేదా పసుపు రంగు బట్టలు ధరించడం చాలా మంచిది. ఆ తర్వాత మీ దేవుని గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి తాజా పూలతో అలంకరించండి. పూజా మందిరంలో ఒక ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ 2 దీపపు కుందుల్లో దీపారాధన చేయండి. ఇప్పుడు అసలు పరిహారం ఏమిటో జాగ్రత్తగా వినండి. పూజ గదిలో ఒక పీట మీద కూర్చుని మీ ముందు ఒక ఎర్రటి కొత్త వస్త్రాన్ని, అంటే ఒక చిన్న రవికి గుడ్డలాంటి ముక్కను తీసుకోండి. అందులో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు, 5 లేదా 11 పసుపు కొమ్ములు, 5 తామర గింజలు,
5 గోమతి చక్రాలు మరియు 2 రూపాయల బిళ్ళలు ఉంచండి. ఈ వస్తువులన్నీ మీకు పూజా సామాగ్రి అమ్మే దుకాణాల్లో చాలా సులభంగా దొరుకుతాయి. ఈ వస్తువులన్నీ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి మరియు ధనాన్ని అమితంగా ఆకర్షించే అద్భుతమైన శక్తి కలవి. వీటిని ఆ ఎర్రటి వస్త్రంలో పెట్టి ఒక మూటలాగా గట్టిగా కట్టండి. ఇప్పుడు ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ముందు ఉంచి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. నైవేద్యంగా పాలు, బెల్లంతో చేసిన పాయసం కానీ లేదా మీ ఇంట్లో ఏది వీలైతే అది, కనీసం కొద్దిగా బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి అత్యంత భక్తితో సమర్పించండి. ఆ తర్వాత ప్రశాంతమైన మనస్సుతో కళ్ళు మూసుకుని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః అనే ఈ అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఒకవేళ మీకు ఈ మంత్రం చదవడం కష్టంగా అనిపిస్తే కనీసం ఓం మహాలక్ష్మ్యై నమః లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్నైనా మనస్ఫూర్తిగా జపించండి. మంత్రం చదివేటప్పుడు మీ మనస్సు పూర్తిగా దేవుడి మీదే ఉండాలి. వేరే ఏ ఇతర ఆలోచనలు రాకూడదు. నా అప్పులు తీరిపోవాలి, నా కుటుంబం చల్లగా ఉండాలి, నా కష్టాలన్నీ తొలగిపోయి మాకు మంచి భవిష్యత్తు కలగాలి అని ఆ తల్లిని వేడుకోండి. ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఆ తల్లి కరుణ మీ మీద తప్పకుండా పడుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు ఆ ఎర్రటి మూటను అక్కడే దేవుని గదిలో ఉంచండి. ఇక జూన్ 29 సాయంత్రం పౌర్ణమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చిన తర్వాత అంటే సుమారు 6:30-7 గంటల సమయంలో మళ్ళీ ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కుని దేవుని గదిలో దీపారాధన చేయండి. మీ ఇంట్లో తులసి కోట ఉంటే అక్కడ కూడా ఒక దీపం వెలిగించండి. ఇప్పుడు మీరు ఉదయం దేవుని దగ్గర పెట్టిన ఆ ఎర్రటి మూటను 2 చేతుల్లోకి తీసుకోండి. దానికి సాంబ్రాణి ధూపం చూపించి మీ కళ్ళకు అద్దుకుని మీ ఇంట్లో మీరు డబ్బులు ఎక్కడైతే భద్రపరుచుకుంటారో అంటే మీ బీరువాలో కానీ లేదా వ్యాపారస్తులైతే మీ గల్లా పెట్టెలో, క్యాష్ బాక్సులో కానీ ఈ మూటను ఎవరికంటా పడకుండా భద్రంగా పెట్టుకోండి. పౌర్ణమి రోజున, అందులోనూ వ్యవసాయానికి ప్రాణం పోసే ఏరువాక పున్నమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల దీంట్లో ఒక అద్భుతమైన కాస్మిక్ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ శక్తి మీ ఇంట్లో ఉన్న దరిద్ర ప్రభావాన్ని పారద్రోలి ఒక సానుకూలమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు బీరువాలో ఈ మూట పెట్టిన తర్వాత సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఇన్నాళ్ళు మీకు రావలసిన డబ్బులు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అవి తిరిగి రావడం ప్రారంభమవుతాయి. ఏ పని చేసినా కలిసి రావడం లేదు అనుకునే మీకు అనూహ్యంగా పనులు సజావుగా సాగడం కనిపిస్తుంది. అప్పుల బాధల నుండి బయటపడడానికి కొత్త మార్గాలు గోచరిస్తాయి. వృషభ రాశి వారికి ఈ సమయం కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ మీ నిరంతర శ్రమకు ఈ దైవిక శక్తి తోడైతే మార్పులు కనిపించే అవకాశం ఉన్నట్లు నమ్ముతారు. కాబట్టి మనసులో ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నమ్మకంతో ఈ ఏరువాక పున్నమి రోజున ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. చాలామందికి కొన్ని అనుమానాలు రావచ్చు. మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం కదా, ఇవన్నీ చెయ్యవచ్చా అని. సొంత ఇల్లా, అద్దె ఇల్లా అనేది లక్ష్మీదేవి ఎప్పుడూ చూడదు. మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంది, ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంది, మీ భక్తి ఎంత నిజమైనది అనేది మాత్రమే భగవంతుడు గమనిస్తాడు. అద్దె ఇంట్లో ఉన్నా సరే మీరు నివసించే ఆ కాసింత స్థలాన్ని గుడిలాగా శుభ్రంగా ఉంచుకోండి, సరిపోతుంది. ఇక ఇంకొందరు ఆడవాళ్లకు నెలసరి సమస్యలు ఉంటే ఆ రోజున పూజ చేయలేకపోతాం కదా అని విపరీతంగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఏమాత్రం దిగులు పడకుండా మీ ఇంట్లో ఉన్న మగవారితోనో లేదా మీ పిల్లలతోనో ఈ పరిహారం చేయించండి. అందులో ఎలాంటి తప్పు లేదు. దేవుడికి కావాల్సింది మనలో ఉన్న నిష్కల్మషమైన భక్తిభావం మాత్రమే. అలాగే ఇంట్లో ఎప్పుడూ నెగటివ్గా ఆలోచించడం, పనికిమాలిన మాటలు మాట్లాడడం మానేయండి. నా కర్మ ఇంతే, నా తలరాత ఇంతే, నన్ను ఎవరూ బాగు చేయలేరు ఇలాంటి మాటలు మీ నోటి నుండి అస్సలు రానివ్వకండి. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ నాకు అంతా మంచే జరుగుతుంది అని పదే పదే మీకు మీరే చెప్పుకోండి. ఈ పరిహారం చేసిన తర్వాత కూడా ఇంట్లో బూజు పట్టకుండా చూసుకోవడం, గుమ్మానికున్న పసుపు కుంకుమలు మాసిపోకుండా రాయడం లాంటి దైనందిన పనులు తప్పకుండా చేయాలి. సాయంత్రం కాగానే ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ధర్మబద్ధంగా మీరు చేసే పనులు చేసుకుంటూ వెళితే మహాలక్ష్మి అనుగ్రహం మీకు సదా తోడుంటుంది. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయని, మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జూన్ 29 ఏరువాక పున్నమిని ఏమాత్రం వృధా చేసుకోకండి.
ఆ రోజున ఈ పరిహారం చేసి మీ జీవితంలోకి సిరి సంపదలను ఆహ్వానించండి. మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అలాగే 2వ పారాగ్రాఫ్లో నేను కోరినట్లుగా మీ సమస్యలను బాధలను కామెంట్స్లో పంచుకుని మీ భారాన్ని దించుకోండి. చివరగా మీ మనస్సులోని భక్తిని తెలియజేస్తూ కింద కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ లేదా జై శ్రీరామ్ లేదా ఓం నమో నారాయణాయ అని ఏదో ఒక దేవుని నామాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ భగవంతుడి నామస్మరణ మనందరికీ మేలు చేస్తుంది. అందరికీ అంతా మంచి జరగాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.